మీ లైఫ్ ని డిస్ట్రాయ్ చేస్తున్నది ఫెయిల్యూర్ కాదు, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. అలానే మీరు వీక్ కాదు, మీరు ఇతరుల అప్రూవల్ కి ఎడిక్ట్ అయ్యారు అని. ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటే ఇతరులు ఏమంటారు అన్న భయం కాదు, కానీ మీరు ఫెయిల్ అవుతారేమో అన్న భయం. చాలా మందికి ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని ఆలోచిస్తారు, కానీ ఈ బిజినెస్ లో ఫెయిల్ అవుతానేమో, నన్ను ఎవరైనా మోసం చేస్తారేమో అన్న భయంతో ఆగిపోతారు. చేస్తున్న జాబ్ లో ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే చెప్తే అందరూ నన్ను కామెంట్ చేస్తారేమో అన్న భయంతో ఆగిపోతారు. ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే నన్ను సెల్ఫిష్ అనుకుంటారేమో అని ఆగిపోతూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఆలోచించి ఎవరో ఏదో అనుకుంటారని మీకు మీరే అజ్యూమ్ చేసుకుని కంఫర్ట్ జోన్ లో ఉండిపోతారు. ఇలా జడ్జిమెంట్ లేని సిచ్యువేషన్ కానీ ప్లేస్ కానీ ఏది ఉండదు. నిజానికి జడ్జిమెంట్ ని అవాయిడ్ చేయడం గ్రోత్ కాదు, జడ్జిమెంట్ ని టాలరేట్ చేయడం మెచ్యూరిటీ. కాన్ఫిడెన్స్ అంటే కంఫర్ట్ గా ఉండడం కాదు, అన్కంఫర్టబుల్ లో కూడా ఫ్రీగా మూవ్ అవ్వడం. ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ ని బ్రేక్ చేయాలి అంటే మెంటల్ డిసిప్లిన్ డ్రిల్స్ అనేవి చాలా అవసరం. అందుకనే నేను మీ అందరి కోసం సెల్ఫ్ శక్తి ఎమోషనల్ రీస్టార్ట్ అనే వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేశాను. ఈ గ్రూప్ లో మీకు ఫ్రీగా ప్రతిరోజు మీరు మిమ్మల్ని మెంటల్ గా స్ట్రాంగ్ చేసుకునే కొన్ని డ్రిల్స్ ప్రాక్టీస్ చేపిస్తాం. సో మీరు కూడా ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే రైజ్ అని కామెంట్ చేయండి, మీకు వాట్సాప్ లింక్ ని పంపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ ని ఫాలో అవ్వండి.